ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిషేధించాలని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆన్లైన్ బెట్టింగ్స్ కి బానిసలై ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. గతంలోనే కేసీఆర్ రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్స్ ను నిషేధించారని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎంతో మంది యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు బెట్టింగ్ యాప్స్ బారిన పడి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్ కి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. జీవితంలో పైకి వచ్చేందుకు బాగా కష్టపడండి, బాగా చదవండి, స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. తక్కువ సమయంలో షార్ట్ కట్ మెథడ్స్ తో ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనకు దూరంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వహించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, పీడీ యాక్టులు పెట్టి అరెస్ట్ చేయాలని, యువతను వారి నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. గతంలోనే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ను నిషేధించడం జరిగింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక గ్రామాల్లో ఎంతో మంది విద్యావంతులు, ఉద్యోగులు, యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో చాలా డబ్బులు పెట్టి చివరికి తమ విలువైనటువంటి ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. నేను యువతను అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో మీరు పాల్గొనొద్దు. దీనికి పాల్గొని మీ విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరు పైకి రావడానికి కష్టపడండి, బాగా చదవండి, బాగా పరీక్షలు రాయండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేయండి. ఈ షార్ట్ కట్ మెథడ్ లో ఎవరు కూడా పైకి రాలేరు. ఆన్లైన్ బెట్టింగ్ లో ఎవరు డబ్బు సంపాదించే వాళ్ళు ఉండరు. ఆన్లైన్ బెట్టింగ్ మీ డబ్బు పోతుంది, కుటుంబ పరువు పోతుంది, చివరికి మీ ప్రాణాల మీదకి వస్తుంది. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మీ భార్య, పిల్లలు, వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకోండి. ఆన్లైన్ బెట్టింగ్ లోకి వెళ్ళి దానికి వ్యసనానికి లోనైపోయి మీ భార్య, పిల్లలకు ఇబ్బంది కాకుండా, మీ తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా మీరందరూ కూడా దానికి దూరంగా ఉండాలని చెప్పి నేను యువతను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపి ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసి జైళ్లలో వేయాలి. యువతకు ఇబ్బంది లేకుండా యువతను కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తాను.